యోగా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. సో అందరూ లైఫ్ టైం యోగా చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే ఉన్నది. సో మా గురువు గారితో నేను ఉన్నా, ఇంకా మన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతోటి మాట్లాడదాం. సో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే, మీకు శుభాకాంక్షలు. మీ అందరికీ మీకు ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. మరి మా శుభాకాంక్షలు మీకు కూడా. సో ఈరోజు మా గురువు గారు మీ అందరితోటి మాట్లాడదలుచుకున్నారు. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే. సో వీళ్ళకి మైక్ పెడదాం. ఇక చెప్పండి, ఈ 30 ఏళ్ళ సీనియారిటీ ఉన్నది వీళ్ళకు. సో వీళ్ళ దగ్గర నేను కూడా ట్రైనింగ్ తీసుకున్నా చిన్నప్పుడు. చెప్పండి మీ సోని గారు ఇదంతా మమ్మల్ని ఎలుగుకు తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. ఇక్కడ మా యోగా గురించి వచ్చిండు. కాకపోతే ఏంటంటే ప్రపంచంతా దీని మీదనే దృష్టి ఉంది, యోగా మీదే. అవును, ఈ యోగా లోపల ఎంతో మంచితనం ఉంది. అది మన ఋషులు కనుక్కొని మనకు చెప్పిండ్రు. అది మనకు పుస్తక రూపంగా తయారైంది. ఆ పుస్తకాలు కూడా అన్ని చోట్ల దొరుకుతాయి. దాన్ని చూసి మనం ఈ విద్య నేర్చుకోవాలి. అప్పుడే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాము. మనం భయపడవలసింది దేని గురించి అంటే సోమర్తనాన్ని గురించి భయపడాలి. సోమర్తనాన్ని మనం దూరం చేయాలి. సో మీరు ఇన్ని ఏళ్ళ నుండి చేస్తున్నారు కదా యోగాలో, మీకు ఏమైనా లాభం వచ్చిందా? నాకు పెరాలిసిస్ అనేది ఒక జబ్బు వచ్చింది. పెరాలిసిస్. ఆ జబ్బు నుండి ఎన్నో మందులు అవి వాడితే కూడా పోలేదు. నాకు ఒక గురువు దొరికి యోగా గురించి చెప్పిండు. నేను ఇప్పుడు 35 ఏళ్ళ సంది చేస్తున్నా యోగా. క్రమేపీ ఒక వ్యాధి అనేది తక్కువ ఇవాళ ఈ విధంగా కూర్చుంటున్న సకల ముక్కలు పెట్టుకొని. యోగా ఒక ధర్మం. నాకు ఒక గురువు చెప్పినటువంటి విద్య ఇది. కానీ ఇందులో చాలా వరకు నిజం ఉంది. ఇదేదో డాంబికమైన మాటలు కాదు. కానీ సోమరితనాన్ని తరిమి రోజు యోగా చేసుకునే విధానం చేయండి. మీరు మీ పిల్లలు ఇలా చిన్న వయసు పెద్ద వయసు అనేది ఏది లేదు. నాకు ఇప్పటి వరకు ఎలాంటి కాళ్ళ నొప్పులు కానీ ఎలాంటి జబ్బులు కానీ లేవు. ఈ 30 ఏళ్ళల్లో 32 ఏళ్ళల్లో సంపూర్ణ జరుగుతుంది. నాకు దీని మీద అనుభవం అయింది, ఈ యోగా మీద. ఇది అయితే మీరు ఈ యోగా చేసుకుంటూ ఇక్కడ ఒక చిన్నగా యోగా క్లాస్ పెట్టుకున్నారు, మీ క్లాసు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇక్కడ యోగా చేస్తున్నారు. రోజు పొద్దుగా లేచి వచ్చి పెద్ద మనుషులే అడగండి. ఇక్కడ మన వదిల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు రోజు యోగా చేసేటతోటి మీకు ఏం లాభం వస్తుంది? దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. యోగా వల్ల యోగా చేస్తే మానసికంగా మనిషి కూడా బాగుంటాడు. ఆ తర్వాత ఒంటి నొప్పులు అనేటివి లేకుండా ఉంటాయి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే ఉన్నది, మరి మీకు శుభాకాంక్షలు సార్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. మా మల్లయ్య గారు. నమస్తే మల్లయ్య గారు. నమస్కారం సార్. సో చెప్పగలరా మీ యొక్క అనుభవం? ఆ అనుభవంలోనైతే నేను ఎవ్రీడే అయితే యోగా చేస్తున్నా. నాకైతే బాగుంది, ఆరోగ్యంగా అయితే బాగుంది. నాకు షుగర్ ఉంది, షుగర్ కంట్రోల్ ఉంది యోగా వల్ల. బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం వచ్చేసినాయి, 2 స్టంట్లు పడ్డాయి. ఎవ్రీడే వాకింగ్ యోగా చేస్తున్నా. దానివల్ల నేనైతే బాగానే ఉన్నాను. యోగాతోటి బాగానే ఉన్నాం. చలో మీ అందరికి యోగా శుభాకాంక్షలు. యోగా డే ఈరోజు ఇంటర్నేషనల్, మన వరల్డ్ మొత్తం ఈరోజు జరుపుకుంటుంది. మీ అందరికి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సార్. వదిల్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. సో గైస్, ఈరోజు మీరు విన్నారు కదా యోగా డే. సో ఈరోజు మనం ఇంకో జాగాలకు కూడా వెళ్ళబోతున్నాం. సో నేను హిందీలో వీడియో చేస్తా, తెలుగులో చేస్తా, 2 రకాలుగా నేను చేస్తా. సో ఈరోజు మేము అందరూ యోగా డే జరుపుకుంటున్నాం. సో నార్మల్గా చిన్నగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ
వీళ్ళందరూ చేస్తున్నారు కదా, చూశారు కదా ఇప్పుడు. సో ఇప్పుడు మా గురువు గారు అయితే మీకు చెప్పారు కదా 30 years సీనియారిటీ. సో మేము ఉండే గ్రౌండ్ చూడండి ఎంత విశాలంగా ఉన్నది. ఇక్కడ మంచి గాలి. ఇక్కడ ఒక సిటీ నుంచి చాలా దూరం ఉన్నాం, ఒక 2 kilometers. మంచి గాలి, మంచి వెదరు, ఇక మొత్తం ప్రకృతితోటి మేము కలిసిపోయి ఉన్నాం. ఇక్కడ చాలా బాగున్నది. ఇక మా అదృష్టం ఏంటంటే మా గురువు గారు నాకు దొరకడు, నేను వాళ్ళకి దొరకడు. ఇక నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా యోగా చేసుకుంటూ వీళ్ళతోటి. సో చాలా సరే, మరి మనం ఇంకా ముందుకు వెళ్దాం. సో గైస్, ఇంకొక సార్ దగ్గరకు వచ్చాను నేను. ఆ సారు ఇప్పుడు, సార్ మీరు ఏం చేస్తారు సార్? నేను ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, ఏంటిది అన్నట్టు అలా? రెవెన్యూ డిపార్ట్మెంట్లో మళ్ళీ సార్ చెప్పండి, ఏం చేస్తారు సార్ మీరు? నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇట్లా రోజు పొద్దుగా లేచి ఇక్కడ ఏం చేస్తారు వచ్చి మీరు? మేము ఉదయం 5 గంటలకు వస్తాం, వచ్చి యోగా చేస్తాం, వాకింగ్ చేస్తాం, చెప్పులు లేకుండా వాకింగ్ చేస్తాం. దానివల్ల ఇక్కడ ఇదే ఆరోగ్యం, దానివల్ల ఇదే గ్రౌండే కదా? ఇదే గ్రౌండ్, ఈ గ్రౌండ్లోనే వాకింగ్ చేసుకుంటూ యోగా చేస్తాం. యోగాలో ఆసనాలు వేస్తాం, శ్వాసలు చేసుకుంటూ ఈ యోగా స్పెషల్గా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ప్రపంచ యోగా చేసుకుంటూ తన ఆరోగ్యాన్ని ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా ఆ యోగా ద్వారా వచ్చినటువంటి కొన్ని వ్యాధులను నయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధులు రాకుండా ముందే మనం యోగా చేసుకుంటే, యోగా సాధనాల వల్ల మనకు ఆరోగ్యం బాగుపడుతుంది. దగ్గు, దమ్ము, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడనరాల నొప్పులు, ఎలాంటి ఈ రుగ్మతలైనా నయం చేసే పవిత్రమైనటువంటి ఈ యోగాను బ్రహ్మాండంగా చేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు కావాలని ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని, యోగా చేసి యోగా సాధన వల్ల అందరూ ఆరోగ్యపడతారని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అందరూ యోగా చేసి ఈ యోగా దినోత్సవ శుభాకాంక్షలతో అందరూ యోగా నేర్చుకొని యోగా చేసుకుంటూ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను అందరికీ చెప్తున్నాను, అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అంజయ్ సార్ గారు, చాలా బాగా చెప్పారు. మీ ఈ యోగా దినోత్సవంలో అందరూ అలా ఏమంటారు తెలుగులో అయితే చెప్పొస్తుంది, అందరు ఇరాదా చెప్పారు. అందరు రోజు మీ యొక్క అనుభవం చెప్పారు, మాకు మంచి అనిపించింది సార్, చాలా బాగా అనిపించింది. అయితే మీరు అందరూ ఇట్లానే మేము చేసే డైలీ యోగాని అది ఈరోజు ఒక్క రోజుతో కాదు, సంవత్సరానికి 365 రోజులు చేయాలి మీరందరూ. సో చాలా మంచిది యోగా చేస్తే. ఇప్పుడు వచ్చే వ్యాధులు చాలా భయంకరమైన వ్యాధులు వస్తున్నది, చెప్పకుండా వస్తుంది అది డైరెక్ట్గా. సరే, అవన్నిటికీ మూలం ఇది ఒకటే యోగా ఉన్నది. మా గురువు గారు చెప్పారు, సార్ గారు చెప్పారు. అయితే మన గురువు గారికి ఇప్పుడు 92 years ఉన్నది. తనకు ఎక్కువనే ఉండవచ్చు, కాకపోతే అందాజ అయితే నేను చెప్తున్నా 92. ఇవాళకి ఎక్కువనే ఉన్నది, 96 వరకు అయితే ఉన్నది నేనైతే చెప్తున్నాను. ఇవాళ గాంధీజీని చూశారు అలా 2 కళ్ళతోటి బచ్పన్లా వరంగల్ స్టేషన్ కాడ వచ్చినప్పుడు. సో పదండి మనం ఇంకా ముందు సాగుదాం. కొంచెం పెద్దలు మీరు ఉండాలి, అందరూ సమానం. ఇక నేను ఒక్కడికి ఆసనం ఎత్తా. యోగా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. సో అందరూ లైఫ్ టైం యోగా చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. యోగా దినోత్సవం శుభాకాంక్షలు. యోగా దినోత్సవం శుభాకాంక్షలు సార్. ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ఇప్పుడు యోగా డే శుభాకాంక్షలు. సో ఈరోజు మా యోగా డే కోసం మా గురువుగారు తెచ్చిండ్రు ఓమా ప్రసాదం తీసుకొచ్చిండ్రు. ఇది మార్నింగ్ పూట డైలీ 1 స్పూన్ తీసుకోవాలి అందరూ. సో ఎల్ఈజీ పరిగడుపున తీసుకోవాలట. ఇది చాలా మంచిది హెల్త్కి. సో
నేను కూడా ఒక స్పూన్ తీసుకుంటాను. ఇది ఒక ప్రసాదం. జై హింద్. జై హింద్, జై భారత్. జై హింద్. సో గైస్, ఈరోజు ఇక్కడ యోగా కార్యక్రమం చేపించిన మన గురూజీ దగ్గరికి వచ్చాము. సో గురూజీ నమస్కారం, యోగా దినోత్సవం శుభాకాంక్షలు. మా ఆడియన్స్ అందరికీ యోగా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పగలరని. ఓమస్తత్వ యోగాపీఠ తరఫున 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాశీస్సులు. శుభం భయాత్ ప్రకృతి మాత ఆశీస్సులు ఉండేగాక. శుభమస్తు. థ్యాంక్ యూ గురూజీ. సో ఈ 12వ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు అని చెప్పారు. సో ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు. సో ఇప్పుడు ఈ వ్లాగ్ని మనం ఏదాకా ఎండ్ చేసేద్దాం గైస్. మళ్ళా కలుద్దాం. ఇక చూశారు కదా, ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.